హాయ్ హలో నమస్తే నేను లీలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లీలా కారపురెడ్డి. సో నేను ఈరోజు మీకు ఒకటి చూపించిపోతున్నాను. నాకు రోహన్ రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తాడు, ఒక దోశ ఇడ్లీ ఏదో ఒకటి తినే. బట్ కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడికి స్నాక్స్ పెడతాను, లైక్ ఒక ఫ్రూట్ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఏదో ఒకటి పెడుతూ ఉన్నా సరే హీస్ కంప్లైనింగ్ అనమాట. రోజు అమ్మ ఆకలి వేస్తుంది, స్కూల్లో స్నాక్స్ తిన్నా అంటున్నాడు. సో ఒకటే రకం పెడితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. అంటే ఇంట్లో ఆడుతూ ఆడుతూ తిన్న పిల్లలకి స్కూల్కి వెళ్తే అలా ఉంటుంది కదా. సో నేను ఈ బాక్స్ అంటే నేను లిటరల్లీ స్టార్టింగ్ నుంచి నేను ఇలాంటి బాక్సే తీసుకుందామని నేను చాలా చూశాను. బట్ నాకు అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ అనిపించింది, అసలు వర్త్ కాదేమో అనిపించి నేను జనరల్గా విశాల్ మార్ట్లోనే అట్లోనే స్టీల్ బాక్స్ తీసుకున్నా చిన్నవి. సో అట్లా పెడుతున్నా సరే లైక్ మొత్తం మింగిల్ అయిపోతాయి కదా, ఒక 2-3 రకాలు పెడితే. సో ఇంకా తప్పదు అని నేను సర్చ్ చేస్తుంటే నాకు ఇంక ఈ బాక్స్ కొంచెం బెటర్ అనిపించింది. దీని మీద యాక్చువల్ ప్రైస్ 1,999 ఉంది, కానీ ఇది 1,999 పడలేదు, 680 రూపీస్ పడింది. సో ఇది చాలా యూజ్ అవుతుంది. లైక్ ఇది కొంచెం చూసారా, ఈ గ్రిప్ కూడా మనకి వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇది స్టీల్ బాక్స్ కదా, మనం వేడివి పెట్టినా సరే మోస్ట్లీ ఇది కరుగుతుంది అన్న ప్రాబ్లం మనకు ఉండదు. ఇదంతా చూడండి ప్లాస్టిక్ కాదు, ఫైబర్ ఇచ్చాడు, మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఇక్కడ పుష్ టు లాక్ అని కూడా ఇచ్చారు, చూసారా, జస్ట్ సీ పుష్ టు లాక్. సో మనకేమీ స్పిల్ అవ్వమన్నమాట మోస్ట్లీ, దానికోసం నేను మెయిన్ ఇది ప్రిఫర్ చేశాను. ఇది ఒక్కటే మనకి ప్లాస్టిక్ కంటైనర్ వచ్చింది, అంటే లైక్ ఏమైనా చట్నీ కానీ ఏమైనా పెట్టనీకి అనమాట ఈ కంటైనర్. లేదు కాదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ అయ్యి ఇక్కడ డైరెక్ట్గా స్టీల్లో పెట్టేసుకోవచ్చు. 3 కంపార్ట్మెంట్స్ వచ్చింది. సో ఒక దోశ చట్నీ లైక్ ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ లాంటిది మళ్ళీ వాళ్ళు తింటా అంటే పెట్టడానికైనా, లేదా క్యారెట్స్ కీరా ఆరెంజెస్ యాపిల్స్ అలాంటివి వేరే వేరేగా ఒక 3 ఐటమ్స్ పెట్టడానికైనా ఉంటుంది. చూసారా స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుండే 3 కంపార్ట్మెంట్స్కి. అండ్ మోరోవర్ దీనికి ఒక స్పూన్, ఫోర్క్ అండ్ చాప్ స్టిక్స్ కూడా ఇచ్చారు. ఆల్ ఆర్ స్టీల్, బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో వర్తే అనిపిస్తుంది నాకైతే. అంటే నేను కంప్లీట్ యూస్ చేస్తేనే కానీ నేను దీనికోసం ఏం చెప్పలేను, బట్ క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ ప్రిఫరబుల్ కూడా చాలామందికి. లంచ్ బాక్సెస్ కింద కూడా మనం పెట్టేయచ్చు ఈజీగా. ఒక రైస్, ఒక కర్డ్ రైస్, కర్రీ సెపరేట్గా పెట్టచ్చు, ఆల్ ది 3 ఐటమ్స్. నాకైతే వర్త్ అనిపించింది, మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ లంచ్ బాక్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అని నేను చెప్పచ్చు. సో యప్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.